మనం ఏం పాకిస్తాన్లో లేము. ఇది భారతదేశం, స్వాతంత్రం వచ్చిన దేశం. సో దీనికి అక్కడ ఎవరో భయభ్రాంతులు గురి చేయడం ఇవన్నీ జరగదు. గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు. ఈ విషయమే కానీ నాకు తెలుసుంటే నేను ఆ చెట్టు కింద మీటింగ్ పెట్టించేవాడిని. నేను అనేది ఏంటంటే ఎవరికైనా, ఏ పార్టీ వారికైనా రాజకీయాలు అనేవి స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఈవేళ ప్రజలు మనకు ఆదరిస్తే మనం ఉంటాం, మన పరిపాలన బాగలేకపోతే ఇంకొకరికి ఆదరిస్తే ఇంకొకరికి ఆదరణ వస్తుంది. ఈ బెదిరింపులేవో ఈ ముఖ్యమంత్రికి బెదిరించుంటే ఈ పార్టీకి కార్పొరేషన్ ఎలక్షన్ అయ్యేవి, మీరు ఒక మేయర్ కూడా అయ్యేవారేమో అని నేను మీకు ఈ సందర్భంగా ఈ వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పెద్దలకు, అలాగే పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పెద్దలకు నేను ఒకటే పిలుపునిస్తున్నాను. మనం అందరం చాలా సహృద్భావంతో ఒక మంచి వాతావరణంలో రాజకీయాలు చేసుకోవాలి. మనం సాంప్రదాయ రాజకీయాలకు, అలాగే ఒక చక్కటి వాతావరణం ఉన్నటువంటి రాజకీయాలకు మారుపేరు శ్రీకాకుళం. మనం ఇక్కడ నియంతృత్వ పోకడలు పనికిరావు. అలాగే ఉద్యమాల పురిటిగడ్డ కూడా శ్రీకాకుళం, రెండూ ఉన్నాయి. అందుకు మనం స్ఫూర్తిదాయకంగా రాజకీయాలు చేయాలి. ఈ పోరాటం ఏదో ప్రజా వ్యతిరేక పాలన, నిరంకుశ పాలన జరుగుతున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి మీద చూపించాలి. అలాగే గత 15 సంవత్సరాలుగా ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ అవ్వకుండా మీ అందరికీ పదవులు లేకుండా కూడా చేస్తున్నటువంటి నాయకుల మీద మీరు పోరాటం చేయాలని కూడా ఈ సందర్భంగా ఈ వార్డులో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి నేను హితవు పలుకుతున్నాను. ఫోన్లు చేసి మీకు పెన్షన్లు కట్ చేస్తాం, మీకు ఇది కట్ చేస్తాం, బహుశా మీరు కట్ చేస్తే ఈ 1వ తారీఖున ఇయ్యరు. ఆ నెక్స్ట్ 1వ తారీఖు మీరు ఉంటారని గ్యారంటీ లేదు. ఉండరు కూడా 100% ఇచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే.